ఈ వీడియోలో మా నట విశ్వరూపం చూస్తారు. దీంట్లో త్రిబుల్ యాక్షన్ చేస్తుంటాం కాబట్టి ఇది మీ 2 కళ్ళతో చూస్తే సరిపోదు, మీ త్రినేత్రంతో 3 టైమ్స్ పడాలా. ఓకే, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మే శ్రీ బల్లా కూడేమే కూడు లేదు బిడ్డ, కూడు లేదు. ఏంది పాపా, నేనంటే అంత అసహ్యమా నీకా? మీ నాయన చిక్కవతో ఆస్తి మనకి రానికుండా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడా? ఆస్తి మీ నాయనకి బాగూడదు, మీ తమ్ముడికి బాగూడదు, ఆస్తి మొత్తం మనకే రావాలా. ఏం చేయబోతావా? బెల్లం మాట మొగుడింటే ఎట్టా ఉంటాదా ఈ ప్రపంచకానికి చూపిస్తా. సామి ఏమే ఫీలింగ్స్ వస్తుంటాయి, నాకు ఫిట్స్ వస్తుంటాయి. ఇది దీని మోపం. పదం పద సికావత్ దగ్గరికి వెళ్దాం పదా. సామే ఏంది మేస్త్రి వల్ల ఏం కావాలా? ఇంటి పేరు కావాలా? దానికే ఉందా పుష్ప నిలయం అని పెట్టుకో. మనం ఉండే ఇంటికి పేరు కాదురా, మన పేరుకి ముందొచ్చే ఇంటి పేరు కావాలా. దానికోసం పోరాడుతున్నాను మే. దాంతో పాటు మీ నాయన మీ అన్న ఒకటే ఆస్తి మనకి రానికుండా చేసేదానికి చూస్తున్నారు. నాకు రావాల్సిన పైసా అనాయినా అర్ధనాయినా వదిలేస్తావా? అది కాదు, నాకు రావాల్సిన పైసా అనాయినా అర్ధనాయినా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు. మేశ్రీ వల్ల ఫీలింగ్స్ వస్తున్నాయి మ్యా. నాకు నిన్ను చూస్తుంటే వచ్చే ఫీలింగ్స్ కూడా పోడస్తున్నాయి. వెళ్దాం పద మీ నాయన దగ్గరికి. ఒకటి పెరిగింది పుష్ప, ఏందదే? తల మీద ఎంటుకలు. ఈ రోజు తాడో పేడో తెచ్చేయాలి. మధ్యలో పేడ ఎందుకు వచ్చింది? అది పేడ కాదు, తాడో పేడో. సరిపదా పదరా, ఆస్తులు పంచుకునే పోతారా? ఆస్తి మీద చేసే అధికారం నాకు మాత్రమే ఉంది. నా అనుమతి లేకుండా నా ఆస్తి మీద చెయ్యేస్తే గంగమ్మ తల్లి జాతరలో యాట తలలో నరికినట్టు రప్ప రప్ప నరుకుతా ఒక్కొక్కనే. శ్రీబొల్లా, ఏమే ఈ రోజు మంగళవారం ఏం పని చేయకూడదా? రేపు బుధం గాని. ఈ రోజు శనివారం. సరిపోదా శనివారం? పద. శ్రీవల్య, నాకు కొంచెం పని ఉన్నదా, నువ్వు పో, నేను మళ్ళీ వస్తా. పదరా, ఏమో నాటకాలు చేస్తాను. ఏంద్రా ఇట్ట వచ్చిండారు పిల్లల్ని వేసుకున్నా? పోయే కాలమా? నాయనా, నా ఆస్తి నా మొగాడు కొట్టు. అదే నీ ఆస్తి, అడుక్కో. నాయనా, నేను నీ చిన్న కొడుకుని, నువ్వు చచ్చిపోతే నేనే తలకూర పెట్టాలా, కాబట్టి మళ్ళీ ఆస్తి నాకు ఇచ్చేయి, లేకపోతే తలకూర కూడా పెట్టను. నాకు పెట్టబోతే పోయినావు కదా, నీకేం అప్పుడు ఎవరు పెట్టేస్తున్నారా? మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడద్దు. యాదవని చేసి మాట్లాడచ్చా? పుష్ప అంటే పేరు కాదు, భూతా. నాయనా, నీకు ముందే తెలుసు నాకు సహనం అస్సలు లేదు. నాకు ఇంకొకటి కూడా తెలుసు. ఏందదే? నీకు ఆస్తి కూడా లేదు. చచ్చిపోలేవురా నా చేతిలో. ఏమండి ఏమే ఫీలింగ్స్ వస్తుంటాయి? ఫీలింగ్స్ వస్తాడు. ఎలా పలు ఉండాల్సిన మళ్ళీ ఫీలింగ్స్ వచ్చేదానిక. మనిషివా పశువా? ఇంకొకసారి ఫీలింగ్స్ వస్తున్నాయని అనుకో, నీకోసం అంబులెన్స్ వస్తుంది. సారీ అండి. ఏమండి, ఏమ్యా ఫీలింగ్స్ వస్తుంటాయా? జన్మలో రాదని చెప్పేదానికి పిలిచిన. రేయ్, ఇదే విధంగా ఆస్తి కోసం నా మీద గొడవేస్తున్నారు అనుకో, పోలీస్ స్టేషన్ కి కేసు పెడతాను. దమ్ముంటే పెట్టుకోరా, దమ్ముంటే పెట్టుకోరా, దమ్ముంటే పెట్టుకోరా పోలీస్ కేసు. ఏ తమ్ముడు, నువ్వు కూడా చేయరా. దమ్ముంటే దమ్ముంటే పెట్టుకోరా పోలీస్ కేసు. పెట్టుకుంటే తెచ్చుకుంటా కోర్టు బెయిల్. మళ్ళీ నా బుజ్జన్న గొడ్డలేసి నిన్ను 2గా నరకతండ్రా తల మీద వేసి. నిన్ను 2గా నరకతండ్రా తల మీద వేసి. నిన్ను 2గా నరకతండ్రా తల మీద వేసి. అది కాదు నాయనా, తండ్రి రాస్తే అన్నదమ్ములందరూ సరి సమానంగా పంచుకోవాలా. సమానంగానే పంచుకుంటా గానీ ఉంటే 2 అన్నదమ్ములు నాకతున్నాము. మరి అదే పప్పులో కాలేయడం అంటే. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం నుంచి పుట్టిన 2 చిరుదీపులు మీరు. నేను అదే విధంగా ఇంకో 2 దీపాలు కూడా వెలిగించిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇటు పెర్చకవద్దు కాదు, దీపం మొత్తాన్ని పెట్టుండాలా. ఎవరోళ్ళు? మనోరులేనా? మీ నాయన అంటే నేషనల్ అనుకుంటీరా? ఇంటర్నేషనల్. రే నాయనా, ఒకడు ఆఫ్రికా, ఒకడు ఐరోపా, ఏళ్ళ కూడా పనిచేయండి. పంచేది 6 దీపాలు వెలిగించేసా.